ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వచ్చినప్పటికీ కూడా ఏ సైజ్ వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలి అన్న దగ్గర మనకి ఈ డౌట్ అన్నది ఉంటది సరేనండి షోల్డర్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు అలాగే మెడబెడల్పు ఎంత పెట్టాలి చంకదింపు ఎంత పెట్టాలి ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు అన్నీ ఒకసారి చెబితే బిగినర్స్ కి ఏంటంటే అర్థం కాదు కాబట్టి ఈ రోజు క్లాస్ లోని ఒక్క టాపిక్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అది కూడా క్లియర్ గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను షోల్డర్ గురించి చెప్తాను సరేనండి ఇప్పుడు సైజెస్ ని బట్టి షోల్డర్ పెట్టాలి అది భుజాలు జారకుండా ఖచ్చితంగా భుజాలు జారకుండా ఉండాలి భుజాలు జారకుండా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయగలిగితేనే మనకి బ్లౌజ్ వచ్చినట్టు ఇంకా ముడతలు సైజులు పొడవలు షేపులు అవన్నీ తర్వాత మాట ఫస్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత భుజాలు జారితే ఇంకా బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేం అసలు కట్టుకోలేం కాబట్టి భుజాలు ఫస్ట్ జారకుండా ఉండడం అన్నది ఫస్ట్ పాయింట్ అన్నమాట సరేనండి అప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అదే మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని మనకి బ్లౌజ్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇలాంటి టిప్స్తో పాటు ప్రతిదీ కూడా మీరు కటింగ్ చేసిన ప్రతిదీ కూడా మీరు పిక్స్ పెడతారు నేను చూస్తాను లైవ్లో మాట్లాడతాను ఏం మిస్టేక్స్ ఉన్నా సరే నేను చెప్తాను అంటే దగ్గర ఉండి మీ ముందు కూర్చుని నేర్పిస్తున్నట్టుగా ఉంటుంది క్లాసెస్ అన్నవి సరేనండి ఇంట్రెస్ట్ ఉండి 15 రోజుల్లోనే బ్లౌజ్ క్లాసెస్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సరేనా ఇప్పుడు క్లాస్ విషయానికి వస్తే మెయిన్ ప్రాబ్లం షోల్డర్ మీకు సింపుల్గా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఫస్ట్ సైజెస్ గురించి మాట్లాడుకునే కన్నా డీప్ నెక్ గురించి తెలుసుకుందాం అంటే బ్యాక్ సైడ్ మెడ డీప్ ఎంతైతే ఉందో దాని ఆధారంగా షోల్డర్ మార్కింగ్ అన్నది ఉంటది అర్థమైందండి డీప్ని బట్టి షోల్డర్ ఉంటది సైజెస్ని బట్టి కాదు నార్మల్ బ్లౌజ్ రౌండ్ నెక్ అన్నది మనకి నెక్ డీప్ని బట్టే ఉంటది మరి నెక్ డీప్కి మీకు ఇన్ని ఇంచులకి ఇంత అని మనకి ఒక మొండి గుర్తుగా చెప్పుకునే కన్నా ఒక ఆ ట్రిక్ ఏంటనేది తెలుసుకున్నారు అంటే గనక మీరు ఈజీగా దాన్ని గమనించగలుగుతారు ఎవరికి ఎంత షోల్డర్ పెట్టాలో మీకు ఈజీగా తెలుస్తుంది మనకి సైజెస్ విషయానికి అంటే సైజెస్ కి షోల్డర్ కి సంబంధం లేదు కానీ ఈ నెక్ డీప్ అన్నది ఆ డీపు ఆ సైజెస్ వాళ్ళకి ఎలా వస్తుంది అంటే ఎక్కడికి వస్తుంది అంటే చిన్న మెడ అంటే స్మాల్ నెక్క లేదంటే మీడియం నెక్క లేదంటే డీప్ నెక్క ఒకటి స్మాల్ నెక్ అంటే ఏంటంటే పైకే ఉంటది 5 ఇంచులు 6 ఇంచులు సంథింగ్ ఇలా మనకి ఇలా ఉంటది అనమాట అది పైనే చిన్న మెడ కట్టుకుంటారు కదా వాళ్ళని స్మాల్ నెక్ అంటాము వాళ్ళకి ఒక రకంగా షోల్డర్ అనేది పెట్టాలి అలాగే మీడియం అంటే చిన్న మెడ కాదు అలాగని చెప్పేసి మామూలు పెద్ద మెడ కాదు మీడియంలో ఉంది పర్వాలేదు ఓకే అంటాం కదా అది మీడియం నెక్ అంటే ఇంకా డీప్ నెక్ అనేటప్పటికి పెద్ద మెడ అనమాట ఈ మూడిట్లోని ఆ సైజెస్ వాళ్ళకి ఆ నెంబరు ఏ సైజుకి వెళ్తుంది అన్నది గమనించుకోవాలి అర్థమైందండి అంటే అక్కడ అర్థం ఏంటంటే సపోజు స్మాల్ సైజ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ స్మాల్ సైజు చెస్ట్ లూజ్ గురించి చెప్పుకుంటున్నాం స్మాల్ సైజ్ అనేటప్పటికి వీళ్ళకి స్మాల్ సైజ్ గురించి ఇక్కడ నేను చెప్తాను వినండి ఇది స్మాల్ సైజు ఈ స్మాల్ సైజ్ అంటే చెస్ట్ లూజు స్టార్టింగ్ 30 అవ్వచ్చు 28 అవ్వచ్చు సపోజ్ 28 చెస్ట్ లూజ్ దగ్గర నుంచి 34 సైజ్ వరకు కూడా చెస్ట్ లూజ్ కి ఇది స్మాల్ సైజు నెక్ స్మాల్ అనుకోండి ఒక 5 ఇంచీలు నెక్ అనుకోండి షోల్డరు 6 ఇంచీలకి మార్కింగ్ చేస్తారు 5 ఇంచీలు 6 ఇంచీలు 5 to 6 వరకు నెక్ డీప్ అనుకోండి ఈ నెక్ డీప్ 5-6 ఇంచులు నెక్ డీప్ ఉందనుకోండి ఈ స్మాల్ సైజ్ అంటే 34 చెస్ట్ లూజ్ సైజ్ వరకు ఇది నెక్ డీప్ 5-6 ఇంచులు ఉంటే గనక షోల్డర్ 6 ఇంచులకి మార్కింగ్ చేస్తారు వీళ్ళకి షోల్డర్ ఎంత మార్కింగ్ చేస్తారు 6 ఇంచులకి మార్కింగ్ చేస్తాం షోల్డర్ అదే ఇదే సైజ్ వాళ్ళకి ఈ మీడియం అనుకోండి ఇది స్మాల్ నెక్ అనమాట ఇది మీడియం అంటే 7 ఇంచీలు లేదా 7 లేదా జస్ట్ ఒక 8 ఒక 6.5 7.5 ఇలా ఉందనుకోండి ఒక 8 ఇంచుల వరకు ఉన్నదనుకోండి వీళ్ళకి 5.5 ఇంచులు
షోల్డర్ పెట్టాలి. షోల్డర్ ఎంత పెట్టాలి? 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. సరేనా? ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి షోల్డర్ అంటాం అనమాట. అదే డీప్ నెక్. ఈ డీప్ నెక్ దగ్గరకు వచ్చారనుకోండి, ఈ డీప్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఏంటంటే 9 ఇంచీలే డీప్ లోకి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి 8 కూడా వాళ్ళకి డీప్ లోకే వస్తుంది, 34 వాళ్ళకి కూడా. సరేనా? ఇప్పుడు ఈ 8 దాటిన తర్వాత 8.5, 9, 10 ఇంక ఎంత అయినా సరే, ఇంక పెద్ద సైజ్ ఏదైనా సరే వీళ్ళకి 5 ఇంచీలే షోల్డర్ అనేది పెట్టుకుంటాం డీప్ నెక్ వాళ్ళకి. సరేనా? 5 ఇంచీలు ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచీలే షోల్డర్ పెడతాం. అర్థమైందండి? ఇది స్మాల్ సైజ్ వాళ్ళకి. ఇప్పుడు మీడియం సైజ్. ఇప్పుడు ఈ మీడియం సైజ్ వాళ్ళకి ఏంటంటే ఇదే స్మాల్ నెక్ సేమ్ 6 ఇంచీ అంటే 6 ఇంచీలు 5 ఇంచీలు 6 అనుకోండి, వాళ్ళకి కూడా సేమ్ 6 ఇంచెసే పెడతాం. అంటే స్మాల్ నెక్ అయితే గనక వీళ్ళకి కూడా నెక్ డీప్ మనకి 5 లేదా 6 ఇంచులు ఉందనుకోండి, వీళ్ళకి కూడా షోల్డర్ అన్నది 6 ఇంచులే మార్కింగ్ చేసుకుంటాం. అదే ఇది స్మాల్ నెక్ కి. మీడియం సైజ్ వాళ్ళకి మరి మీడియం సైజ్ అంటే ఇక్కడ 28 నుంచి 34 వరకు స్మాల్ సైజ్ అనుకున్నాం. మరి మీడియం సైజ్ అంటే 36 నుంచి 40 సైజ్ వరకుని. చెస్ట్ లూజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. 36 నుంచి 40 సైజ్ వరకు స్మాల్ నెక్ అంటే 5 లేదా 6 ఇంచులు, వాళ్ళకి 6 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటాం. అదే మీడియం నెక్ అనుకోండి, మీడియం నెక్ అంటే 7, 8 లేదంటే 8.5 వరకు కూడా 8.5 వరకు కూడా 5.5 ఇంచులు షోల్డర్ పెడితే సరిపోద్ది. అదే డీప్ నెక్ అనేటప్పటికి ఇంకా 9, 10 ఇంచుల వరకు డీప్ నెక్ పెడితే వాళ్ళకి షోల్డర్ 5 ఇంచులు పెడతాం. సరేనా? ఇది మీడియం సైజ్ వాళ్ళకి. ఇంకా పెద్ద సైజ్ వాళ్ళకి ఇది బి అని పెడదాము. ఇది బిగ్ సైజు. ఇంకా బిగ్ సైజ్ అంటే ఇది మీడియం అంటే ఇవి నెక్లో స్మాల్ నెక్, మీడియం నెక్, డీప్ నెక్. ఇదేమో స్మాల్ సైజు, మీడియం సైజు, ఇది పెద్ద సైజు. పెద్ద సైజ్ బిగ్ సైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ సైజ్ ఏంటంటే 42 నుంచి ఇంకా ఏ సైజ్ అన్నా సరే, ఇంకా అది 50 అవ్వచ్చు, 50 వరకు కూడా ఏ సైజ్ అన్నా సరే స్మాల్ నెక్. స్మాల్ నెక్ అంటే ఏంటి? స్మాల్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత అంటే ఒక 7 ఇంచుల వరకు కూడా, ఒక అంటే 5, 6, 7 ఇంచుల వరకు కూడా నెక్ డీప్ అయితే గనక వాళ్ళకి 6 ఇంచులు షోల్డర్ పెడతారు. అదే మీడియం నెక్ అంటే వీళ్ళకి 8, 9 కూడా మీడియం నెక్ లోకే వస్తుంది. 10 కూడా మీడియం నెక్ లోకే వస్తుంది. అప్పుడు వీళ్ళకి 5.5 ఇంచులు షోల్డర్ పెట్టాలి. ఇంకా డీప్ నెక్ అంటే 11, 12 ఇవి డీప్ నెక్ లోకి వస్తాయి వాళ్ళకి. సరేనా? ఎవరికి? బిగ్ సైజ్ వాళ్ళకి 42 సైజ్ నుంచి ఇంకా ఎవరికైనా సరే ఇది డీప్ నెక్ లోకి వస్తుంది. అప్పుడు వీళ్ళకి 5 ఇంచులు షోల్డర్ పెట్టాలి. ఈ 3 సైజుల గురించి మీరు తెలుసుకున్నారు అంటే గనక మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అన్నది భుజాలు జారకుండా ఉంటాయి. సరేనండి? అంటే మనకి నెక్ ని బట్టి స్మాల్ నెక్ అయితే 6 ఇంచుల షోల్డరు, మీడియం నెక్ అయితే 5.5 షోల్డరు, డీప్ నెక్ అయితే 5 ఇంచుల షోల్డర్ పెడతామన్నది రూలు. అది ఆ సైజెస్ వాళ్ళకి ఆ నెక్ స్మాల్ లోకి వెళ్తుందా, మీడియం లో ఉంటుందా, డీప్ లోకి ఉంటుందా అన్నది గమనించుకోవాల్సింది మనమే. దాన్ని బట్టి ఆటోమేటిక్ గా షోల్డర్ అన్నది మనకి అర్థమైపోద్ది. ఇప్పుడు అర్థమైంది కదండి? ఇంత ఈజీ అనమాట. షోల్డరు ఇంకా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 5, 5.5, 6, 5, 5.5, 6, 5, 5.5, 6 అంటే 5 ఇంచీల కన్నా తక్కువ పెట్టము, 6 ఇంచీల కన్నా ఎక్కువ పెట్టం. ఏ సైజ్ వాళ్ళకన్నా సరే. నార్మల్ రౌండ్ నెక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరేనండి? 5 ఇంచీల కన్నా తక్కువ పెట్టము, 6 ఇంచుల కన్నా ఎక్కువ పెట్టము. 5 ఇంచులు పెట్టాలా, ఈ మిడిల్ లో ఉన్న 5.5 పెట్టాలా, 6 ఇంచులు పెట్టాలా షోల్డర్ అన్నది మనం గమనించుకోవాలి. చిన్న మెడ అయితే 6 పెడతాము, మీడియం లో ఉంటే 5.5 పెడతాము, డీప్ నెక్ అయితే కనుక 5 పెడతాం. అర్థమైందా? ఇంత వివరంగా అయితే ఎవరు చెప్పరండి. ఒక్క టాపిక్ గురించి మీకు బాగా వివరంగా నేర్పిద్దామని అనిపించింది, అందుకే ఈ ఒక్క టాపిక్ నేను చెప్పాను. సరేనండి? ఇంకా వివరంగా
చక్కగా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడి మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే గనక బ్లౌజ్ క్లాసెస్ లోని జాయిన్ అవ్వండి. జస్ట్ ఇప్పుడే క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయినాయి. మన స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసినట్టయితే గనక నేను డీటెయిల్ అన్నది చెప్తాను. రేపు సండే కాబట్టి ఈ రోజు జాయిన్ అయ్యారంటే గనక చక్కగా సండే రోజుని ఈ బ్యాలెన్స్ క్లాసెస్ కూడా చక్కగా నేర్చుకుని మండే లైవ్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే గనక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.